హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇండియన్ గవర్నమెంట్ గత కొన్ని సంవత్సరాలుగా మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేయమని నోటిఫికేషన్లు ఇస్తూనే ఉంది. ముందు ఉచితంగా లింక్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆలస్యమైన వారికి ₹1000 ఫీజు చెల్లించి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఈ డిసెంబర్ 31, 2025 లోపు లింక్ చేయని వారి పాన్ కార్డ్ జనవరి 1, 2026 నుంచి ఇనాపరేటివ్ అవుతుంది. అంటే ఎక్కడా చెల్లదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం, రిఫండ్స్ పొందడం, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు వంటివి సమస్యలొస్తాయి. ముఖ్యంగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడితో పాన్ తీసుకున్నవారు తప్పకుండా లింక్ చేయాలి. వచ్చే సంవత్సరం డెడ్లైన్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడే చేసేయండి. ఇంకా లింక్ కాని పాన్ కార్డుల సంఖ్య ఇంకా లక్షల్లో ఉండవచ్చు. మీది కూడా చెక్ చేసుకోండి. ఈ వీడియోలో మొబైల్లో సులభంగా ఎలా లింక్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. పూర్తిగా చూసి ట్రై చేయండి. ముందుగా మీ మొబైల్లో క్రోమ్ లేదా ఏదైనా ఇతర బ్రౌజర్ ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ బార్లో ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ లేదా incometaxindia.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చే అధికారిక వెబ్సైట్ incometax.gov.in అనే సైట్పై క్లిక్ చేయండి. హోమ్ పేజీలో కిందికి స్క్రోల్ చేస్తే క్విక్ లింక్ సెక్షన్లో లింక్ ఆధార్ స్టేటస్ కనిపిస్తుంది. ముందుగా స్టేటస్ చెక్ చేయడానికి లింక్ ఆధార్ స్టేటస్పై క్లిక్ చేయండి. అక్కడ మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్పై క్లిక్ చేయండి. మీరింతకుముందు లింక్ చేసి ఉంటే యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు ఆధార్ అని మెసేజ్ వస్తుంది. ఇంకా లింక్ కాలేదంటే పాన్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ అని చూపిస్తుంది. అలాంటప్పుడు బ్యాక్ వచ్చి హోమ్ పేజ్లో లింక్ ఆధార్పై క్లిక్ చేయండి. అక్కడ మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. పాన్ మరియు ఆధార్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఒకేలా ఉండాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. వ్యాలిడేషన్ తర్వాత ఆలస్య ఫీజు కాబట్టి ₹1000 పే చేయమని అడుగుతుంది. కంటిన్యూ టు పే త్రూ ఈ-పే ట్యాక్స్పై క్లిక్ చేసి ఫీజు పే చేయండి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా ఇతర ఆప్షన్లతో. పేమెంట్ సక్సెస్ అయ్యాక మళ్లీ లింక్ ఆధార్ పేజీకి వెళ్లి ఓటీపీ వెరిఫికేషన్ చేసి లింక్ చేయండి. లింక్ అయిన తర్వాత స్టేటస్ చెక్ చేసుకోండి. లింక్ అయ్యిందని కన్ఫర్మ్ అవుతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. కానీ డౌట్ వస్తే కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి ఉపయోగపరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.